హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారు గదా! సూత్తారు గదా! ఇగో ఇక్కడైతే నేను ఇది రాత్రి 9 గంటలకు తీసిన వీడియో. సూత్తారు గదా! కిచెన్ అయితే గిట్లా సాఫ్ సఫాయి చేసుకొని పెట్టుకుంటే, ఇగ పొద్దున్న లేచిన తర్వాత జూత్తే కిచెన్ మాత్రం మంచిగుంటది. చూడ్డానికి మనసుకు ఆనందంగా అనిపిత్తది. ఇగ మళ్ళా పొద్దున్న లేసి గిన్నెలు తోమకాల్సిన అవసరం అయితే ఉండది. ఇక్కడ సాయంత్రం అయితే అయింది. 5:30, 6కి వర్షం అయితే పడతాంది. ఇగ గీ వర్షంలో ఏదైనా చికెన్ అన్నా, మటన్ అన్నా తింటే ఎంత మంచిగుంటదో అనిపిచ్చింది మనసుకు. ఇగ మా ఆయనకైతే ఆఫీస్ నుంచి రాకముందే ఫోన్ అయితే చేసిన. మళ్ళా ఫోన్ చేసావు అంటే వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే, "ఎందుకు చేసినావు గిప్పుడు? ముందే చెప్పొద్దా? వర్షంలో తడుసుకుంటా రావన్నా, నీకు చికెన్ తీసుకురావన్నా, నీకిప్పుడు చికెన్ తినబుద్ధి అయితందా?" అని నానా మాటలు అంటాడు. కానీ చికెన్ తినాలన్న కోరిక నాకన్నా ఎక్కువ మా ఆయనకే ఉంటది. ఇగ చికెన్ అయితే తెమ్మన్నా. ఇక్కడ నిన్న ఖర్జూరాలతో పాటు ఘీ అయితే తీసుకొచ్చిండు. నెయ్యి తీసుకొచ్చిండు. అరకిలో 350 ఎంతో పడింది. ఇక్కడ సాయంత్రం అయింది. మా ఆయనైతే పడుకున్నాడు. 7 అయితాంది. 7 గంటలకు పడుకుంటారా అంటే ఇనలేదు. పండుకున్నాడు. పిల్లలైతే కింద ఆడుకుంటార్రు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ పరిస్థితి ఏమున్నది? ఎప్పుడు చూడు ఈ వంటింటికే పరిమితం అయిపోతాం. పిల్లలైతే చదువుకున్నారు. ట్యూషన్‌కి పోయొచ్చిర్రు. ఇగ ఈ కిందైతే ఆడుకుంటార్రు. ఒక అరగంట సేపు ఆడుకొని వత్తామన్నారు. ఇగ మా ఆయనైతే పండుకున్నాడు. 7 గంటలకు పండుకున్నాడు సాయంత్రం. ఒక అరగంట తర్వాత లేసి చికెన్ తీసుకొత్తా అన్నాడు. ఇక్కడైతే నేను ఆటైతే అంటే పిండైతే నానబెట్టుకున్నా. ఇప్పుడు 8:30 అయితాంది. ఒక గంటన్నర పండుకున్నాడు. మగవాళ్ళకేమున్నది ఎప్పుడు పండుకోవాలంటే అట్లా అప్పుడు పండుకోవచ్చు. మనమైతే ఒక టైం ఉంటది. ఇగ చికెన్ అది తీసుకొచ్చిండు. ఇయాల వెల్లుల్లి చికెన్ ఫ్రై జేత్తాండు. చికెన్ సూప్ జేత్తాండు. ఇగ సింపుల్‌గా ఏం అవసరం లేదు. ఉల్లిపాయలు, గిల్లిపాయలు ఏం అవసరం లేదు. నేనే జేత్తా అన్నాడు. మంచిది. ఇగ నువ్వు జేత్తే నాకింకా మంచిదే గదా! పని తప్పినట్టు అయితదనుకోని నేనైతే మా ఆయనకిచ్చేసిన. నిజంగా లేడీస్ ఇంట్లో ఉండి ఏం జెయ్యరు. వంటలు జేత్తరు గంతే అని అంటారు గదా! అయితే నువ్వే వంట జెయి నీకు అర్థమైతదని జెప్పి నేనైతే మా ఆయనకైతే పనైతే అప్పగిచ్చిన. చికెన్ తీసుకొచ్చిన తర్వాత అల్లం, వెల్లుల్లి మొత్తం తీసి పక్కన పెట్టిన. పచ్చిమిర్చి, కసూరి మేతి, చికెను, పసుపు, కారం అన్నీ యేసుకొని మంచిగా మసాలాలేసుకొని ఉట్టిగా నీళ్లు పోసి చికెన్ సూప్ అయితే చేత్తాండు. సింపుల్‌గా ఏం ఉల్లిపాయలు అవసరం లేదు, టమాటాలు అవసరం లేదు, పెరుగు అవసరం లేదు. ఇగో గిట్లయితే చేత్తాండు. ఎందుకంటే వర్షం పడతాంది గదా! గిట్ల స్పైసీగా తింటే సూపర్ ఉంటదన్నాడు. ఇగ గిట్లయితే చేసిండు. ఇగ మా ఆయనైతే అంటాడు, "ఇంట్లో ఏమున్నదే ఓ 2 నిమిషాల్లో నేను వంట చేసి పెడతా జూడు" అని అన్నాడు. అయితే నేనేమన్నా, "సరే నువ్వు జేత్తే నీకు అర్థమైతదని" జెప్పి నేనన్నా. ఇగ చేసిన తర్వాత 5 నిమిషాలే చేసిండు గానీ ఎంతైనా మనం చేసినట్టు ఉంటదా ఆళ్ళ వంట? ఉండది. ఏదో ఉప్పు, కారాలేసిండు, నీళ్లు పోసిండు, పులుసు లెక్క చేసిండు. ఇగ గదే మస్తుందని జెప్పి ఇగ తిన్నాం మేమైతే. కారం అయితే ఫుల్లేసిండు. ఇగ గిట్లయితే ఉంటది. ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటారు. ఏం పని జేయరంటారు గానీ, మనల్ని జేయకపోతే ఇల్లు ఎట్లుంటదో ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక పూట జేయకపోతేనే ఇల్లు చూడబుద్ధి గాదు. గట్లుంటది. కానీ ఎంత జేసినా గూడా చెయ్యని పేరైతే ఉంటది. ఇగ నేనైతే సాయంత్రం ఎప్పుడైనా గిన్నెలన్నీ తోమేసుకుంటా. మంచిగా నీట్‌గా పెట్టుకుంటా. చూత్తారు గదా! ఇక్కడ ధనియాల పౌడరేసుకున్నాడు, కారమేసుకున్నాడు, చికెన్ మసాలా పౌడరేసుకున్నాడు. ఇగ ఇందులో నీళ్ళు పోత్తడో ఏమో మరి చూడాలే. ఇంక నీళ్ళైతే ఫుల్లు పోసిండు. ఇక చికెన్ ఉడికే వరకు నీళ్ళైతే మసిలి కొంచెం దగ్గరకొచ్చిన తర్వాత చికెన్ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను రోటీలైతే చేసిన. కీర గూడా కట్ చేసి పక్కన పెట్టిన. చూత్తారు గదా! ఇగ గిట్లయితున్నది డిన్నరు. ఇగ మొత్తం గిన్నెలన్నీ తోమేసుకొని మిగిలిన కూరలన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ పరిస్థితి అయితే గిదే ఉంటది. రాత్రయితే గట్ల, పొద్దునైతే గిట్ల. అంటే పొద్దున్న లేసి ఉడుతోనే టిఫిన్‌లు చేయాలే, కడగాలే, పిల్లలకు టిఫిన్ పంపాలే, పిల్లలు దించి రావాలే, పిల్లల్ని తీసుకురావాలే. ఇగ ఇట్లుంటది పొద్దున కథ. సాయంత్రం అయితేను మిగిలిన తిన్న గిన్నెలన్నీ కడగాలే. మిగిలిన కూరలు అవన్నీ గూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలే. మళ్ళీ గ్యాస్ క్లీన్ జేసుకోవాలే, సింక్ క్లీన్ జేసుకోవాలే, బెడ్లు సదురుకోవాలే, పిల్లల్ని పడుకోబెట్టాలే, పిల్లల్ని చదివిపియాలే. ఇగో గిట్లుంటది లేడీస్ పని. వంటింటికే పరిమితం అయిపోతాం. అందుకే హౌస్ వైఫ్ అన్నారు గానీ, హస్బెండ్‌కి వైఫ్ అనలేదు. హౌస్‌కు వైఫ్ మనం. ఇగ ఇంట్లున్న ఇల్లాల పరిస్థితి అయితే గిన్నెలు బోలెకయిపోతది. ఎందుకైనా అందుకే అంటారు గదా! ఇంటికి దీపం ఇల్లాలని. మనం ఎప్పుడు గాని నైట్ పడుకునే ముందు గిన్నెలన్నీ మంచిగా క్లీన్ చేసుకొని, కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటే, మనకు పొద్దున్న లేసుడుతోనే కిచెన్ చూస్తే మస్తు ఆనందంగా అనిపిత్తది. నాకైతే మంచిగా అనిపిత్తది. కిచెన్ ఎంత నీట్‌గుంటే అంత ఆరోగ్యంగా ఉంటాం మనం. ఎందుకంటే గట్లనే గదా! రోగాలు తయారయ్యేది గూడా అంతా. గట్లనే బొద్దింకలొత్తయి, పురుగులత్తయి, రోగాలత్తయి. వాసనొచ్చిందంటే ఇగ మనకు పిల్లలు అంటే కచ్చరా డబ్బా గూడా మీరు చెత్త డబ్బా గూడా మంచిగా క్లీన్‌గా వాష్ చేసుకొని మంచిగా పెట్టుకోవాలే. ఇయ్యాలైతే ఏం మ్యాటర్ చెప్తలేను. అంటే ఇంట్లో ఉండే ఇల్లాల పరిస్థితి ఏంది? నైటయితే గిట్లా, పొద్దునైతే గట్లా అని మీకైతే చెప్దామని ఈ చిన్న వీడియో తీసిన. ఎంత ఎక్కువ లెంత్ అయితే తీయలేదు. మనం నేనైతే నైట్ గిట్లా ఓపిక లేనప్పుడు ఉట్టిగానే గిన్నెలైతే క్లీన్ చేసి పెట్టుకుంటా. ఇగ 90% గిన్నెలైతే క్లీన్ చేసుకొని, సింక్ క్లీన్ చేసుకొని, మన నాప్తలిన్ గోలి ఉంటది గదా! టాబ్లెటు. అది సింక్‌లో ఏసి నేనైతే గిన్నెలు క్లీన్ చేసిన తర్వాత పెడతా. అప్పుడైతే మంచిగా స్మెల్ ఒత్తది కిచెన్ అంతా గూడా. ఎప్పుడు గాని కిచెన్ డ్రైగుండాలే గానీ వెట్టిగుండద్దు. అంటే పచ్చి పచ్చిగుండద్దు.
డ్రైగుండాలే. ఇగ గిట్లయితే గిన్నెలైతే మొత్తం క్లీన్ చేసుకొని, సింక్ అంతా క్లీన్ చేసుకొని, గ్యాస్ అంతా క్లీన్ చేసుకొని, గ్యాస్ కిందున్నది, గ్యాస్ మీద మొత్తం క్లీన్ చేసేసుకొని, బర్నర్‌లన్నీ క్లీన్ చేసుకొని, కిచెన్ అయితే సాఫ్ సఫాయి చేసుకొనైతే పెట్టుకుంటా. ఇగ మిగిలిన కూరలన్నీ గూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటా. పొద్దున్న లేచిన తర్వాత మళ్ళా వేడి చేసుకొని, మళ్ళా నేనే తింటా. మా పిల్లలకి గూడా పెట్టా. ఎంతే ఇంట్లో ఉన్న లేడీస్ అందరూ గూడా మిగిలిన అన్నమైన కూరలైనా గూడా మనమే తింటాం గానీ, పిల్లలకైతే పెట్టం గదా! గిట్లయితే కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది. ఇగ పొద్దున్న లేసి ఇగ మనం ఈ ఈ వ్యూ జూత్తే మనకు మాత్రం మస్తు ఆనందమేత్తది. ఎందుకంటే లేడీస్‌కి ఇష్టమైన గది ఉన్నదంటే అది కిచెన్ రూమే. చూత్తారు గదా! ఇగ గిట్లయితే క్లీన్ అయిపోయింది. ఇగ పొద్దున్న లేత్తే మాత్రం గిట్ల జూత్తే మనసుకు మస్తు ఆనందమేత్తది. అందుకే ఎనకటికి అనేటోళ్ళు ఇంటిని జూసి ఇల్లాలు జూడమని జెప్పి అనేటోళ్ళు. అంటే ఇల్లు నీట్‌గా పెట్టుకున్నదంటే ఆ ఇల్లాలు ఎంత మంచిగుంటదో, ఎంత క్రమశిక్షణగా ఉంటదో ఆ ఇల్లనేది ఉట్టిగనే గెస్ జేయొచ్చు. అందుకే మనం తయారవ్వడం గాదు. ఫస్ట్ ఇంటిని నీట్‌గా పెట్టుకుంటే ఆటోమేటిక్‌గా మనం అందంగా తయారైపోతాం. మనం ఏందనేది అంతా తెలిసిపోతది. ఇంటిని జూసి ఇల్లాలు జుడమని అందుకే అన్నారు. సూత్తారు గదా! ఇగ పొద్దున్న లేసి కిచెన్ జూత్తే మనసుకు మాత్రం మంచిగా అనిపిత్తది. ఇయాలైతే చిన్న వీడియోనే పెట్టినా. ఎక్కువ పెట్టలేదు. ఇగ కొత్తోళ్ళైతే నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ జేసుకోండి. ఒక లైక్ ఇయ్యండి. పాతోళ్ళైతే ఎప్పుడు సబ్స్క్రైబ్ అంటే ఎప్పుడు సపోర్ట్ చేసినట్టుగానే గట్నే సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. ఇగ రేపటి వీడియోలో అయితే కలుద్దాము. ముచ్చట్లయితే ఏం పెట్టలేదు. చూత్తారు గదా! కిచెన్ అయితే గిట్లున్నది. ఇగ రేపటి వీడియో కలుస్తా. ఉంటా మరి. సెలవు. నమస్తే.